హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హిందూ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలుగులో చూద్దాం. ఫస్ట్ టైటిల్ చూసిన వెంటనే మనం దాంట్లో ఉన్న కీవర్డ్ ఏంటి, సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం చదువుకోవాలి, ఎలాంటి డైమెన్షన్స్ చూసుకోవాలి, అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టాపిక్ టైటిల్ చూస్తే ఇక్కడ ఏమొచ్చారంటే ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్ టెల్స్ ఎలక్షన్ కమిషన్ దట్ ఓటింగ్ ఈజ్ ఎ సెంటిమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే సుప్రీం కోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని గురించి మాట్లాడుతుంది, ఓటింగ్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే రైట్ టు ఓట్ ఈజ్ ఎ విచ్ ఓట్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకని మీరు చూసుకోవాలి, ఆర్టికల్ 326లో మనకి రైట్ టు ఓట్ గురించి చెప్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అడల్ట్ సఫ్రేజ్ గురించి చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఎందుకు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అండ్ ఈ టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అన్నట్లయితే వీ హ్యావ్ టు ట్రావెల్ బ్యాక్ అనమాట. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ని ఫస్ట్ బీహార్లో తీసుకొచ్చింది. దాని తర్వాత వేరే వేరే స్టేట్స్కి ఎక్స్టెండ్ చేసేసి ఎలక్టోరల్ రోల్స్ని క్లీన్ చేసింది. దాంట్లో కొన్ని లక్షల మంది వాళ్ళ నేమ్స్ని ఓటర్ లిస్ట్లో మిస్ అయ్యాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు, పిటిషన్స్ అన్ని సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. అండ్ సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఏం చెప్పింది అంటే మీ నేమ్ కనిపించకపోతే ఓటర్ లిస్ట్లో మీరు రైట్ టు ఓట్ అనేది పోయినట్టు కాదు, మీరు ట్రిబ్యునల్స్ని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పింది. దానికోసం ఇప్పుడు ఏమైంది, వెస్ట్ బెంగాల్లో ట్రిబ్యునల్స్ని అరేంజ్ చేశారు. అరౌండ్ 19 ట్రిబ్యునల్స్ని అరేంజ్ చేశారు. వాళ్ళు ఈ యొక్క ఓటర్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ ఎవరైతే లేవో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారనమాట. ఈ ప్రాసెస్లో ఏమైంది, మొన్న గెరావ్ జరిగింది. గెరావ్ అంటే ఏంటంటే వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా కంప్లీట్గా మా వర్క్ చేయండి అని చెప్పి వాళ్ళని బంధించి వాళ్ళకి ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా 9 అవర్స్ వరకు వాళ్ళు అలాగే ఉండడం జరిగింది. దాని తర్వాత సుప్రీం కోర్ట్ దాన్ని సీరియస్గా తీసుకొని ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పింది అనమాట. ఇది క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్ట్ అలా జరిగినందుకు మళ్ళీ రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 2. సో మీకు ఎలా వస్తుంది క్వశ్చన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీస్, అలాగే రీసెంట్గా సిఈసి రిమూవల్ కూడా న్యూస్లో ఉంది, వాటి గురించి, అలాగే ఎస్ఐఆర్ స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే ట్రిబ్యునల్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రిబ్యునల్లో ఇప్పుడు రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు ఉంటారు అండ్ వాళ్ళు ఇచ్చిన అవార్డ్ ఆర్ జడ్జ్మెంట్ అనేది ఫైనల్, వీ కెనాట్ గో ఫర్ అపీల్ కాబట్టి. సో ఈ ఎన్ని ఏరియాస్లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఈవెన్ రీసెంట్గా సుప్రీం కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనింది కదా. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో మనకి 2 రకాలు ఉంటాయి, సివిల్ కంటెంప్ట్ ఒకటి, క్రిమినల్ కంటెంప్ట్ ఒకటి. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి ప్రిలిమ్స్లో. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ పాలిటీ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వచ్చినట్లయితే కంటెక్స్ట్ ఏం చెప్తుంది, సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ హియరింగ్స్ ఆన్ పిటిషన్స్. చాలా పిటిషన్స్ అయితే ఫైల్ చేశారు సుప్రీం కోర్ట్ ముందు రిగార్డింగ్ దిస్ ఎస్ఐఆర్ అన్నమాట. సో ఈ అబ్జర్వేషన్లో సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది అంటే ఓటింగ్ ఈజ్ ఎ సెంటిమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇంతేకాదు సుప్రీం కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఎస్ఐఆర్ని క్రిటిసైజ్ చేస్తూ ఇలా చాలా మంది నేమ్స్ అనేది ఎక్స్క్లూడ్ చేశారు ఈ యొక్క ఎలక్టోరల్ రోల్స్లో. దానివల్ల ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్, మనకి 4 స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వెస్ట్ బెంగాల్ ఒకటి, అస్సాం ఒకటి, కేరళ ఒకటి, తమిళనాడు. సో ఈ స్టేట్లలో కంపల్సరీ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి సుప్రీం కోర్ట్ అయితే ఇప్పుడు క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా సుప్రీం కోర్ట్ ఏమనింది అంటే రైట్ టు రిమైన్ ఆన్ ఎలక్టోరల్ రోల్ అండ్ ఓట్ ఈస్ వన్స్ ఓన్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ అండ్ సెంటిమెంటల్ రైట్. ఇది కాన్స్టిట్యూషనల్ అండ్ సెంటిమెంటల్ రైట్ అని సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అండ్ యాక్ట్ ఆఫ్ ఓటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనాలిటీ అండ్ పేట్రియాటిజం. మన ఇండియన్ నేషనాలిటీ చూపించుకోవడానికి అండ్ ఇండియా టువర్డ్స్ లవ్ టువర్డ్స్ నేషన్ అంటే పేట్రియాటిజం చూపించుకోవడానికి ఓటింగ్ రైట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. దాన్ని తీసేయడం తప్పు అని సుప్రీం కోర్ట్ అయితే క్రిటిసైజ్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 34 lakh అపీల్స్ అనేవి
ఇక్కడ ఫైల్ అయ్యాలి, ఇక్కడ ఫైల్ అయ్యాయి. ఇక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిన 19 అపిలేట్ ట్రిబ్యునల్స్ దగ్గర అరౌండ్ 34 lakh అపీల్స్ అయితే ఉన్నాయి. సో ఆ యావరేజ్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ట్రిబ్యునల్ దగ్గర మోర్ దాన్ 1,00,000 పైగానే పిటిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే చాలా ప్రెషర్ అనేది ఎలక్షన్ కమిషన్ మీద అలాగే ట్రిబ్యునల్స్ మీద పడుతుంది, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానివల్ల ఓటర్ టర్న్అవుట్ మీద అలాగే పీపుల్ యొక్క సెంటిమెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇష్యూ కొంచెం పొలిటికల్గా కూడా చార్జ్డ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్ మినిట్లో చాలా ఛాలెంజెస్ కేయాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అండ్ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి వస్తాయి క్లియర్గా చెప్పాను కదా, ఒక్కసారి మీరు లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి క్లియర్గా అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్ చూసినట్లయితే ఫుడ్ ప్రైజెస్ పుష్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అప్ టు 3.4% ఇన్ మార్చ్. ఈ ఆర్టికల్లో చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ ఫుడ్. మనకి ఫుడ్ ప్రైస్ పెరిగింది అని ఇక్కడ చెప్తున్నారు, అంటే దీన్ని ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎస్పెషల్లీ రీటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు అనమాట. రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి పెరగడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. ఇన్ఫ్లేషన్ ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. నార్మల్గా మన మార్కెట్లో ధరలు ఎస్పెషల్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాము. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటాయి, మేజర్గా 3 టైప్స్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ అది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే రా మెటీరియల్స్ కాస్ట్ పెరగడం వల్ల ఓవరాల్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనమాట. మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల కొన్ని ప్రోడక్ట్స్ మనం మూవ్ అవుతూ ఉంటాము, దానివల్ల ఆ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ పెరిగితే బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ ఏంటంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వల్ల ఉంది. సో మన మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ ప్రైజెస్ పెరిగాయి. ఓకే, ఫుడ్ ప్రైజెస్ పెరగడం జరిగింది. ఎందుకు? నార్మల్గా మనం బేసిక్ థింగ్ చూసుకున్నట్లయితే అశోక్ నగర్లో బిర్యానీ ప్రైస్ ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 140, 150కి వెళ్ళినా కూడా అంత క్వాలిటీ అనేది లేదు. అండ్ ఈవెన్ చాలా ఫుడ్ కోర్ట్స్ అనేవి క్లోజ్ చేశారు. అండ్ ఈవెన్ హాస్టల్లో ఫ్రైడ్ ఐటమ్స్ మానేసి నార్మల్గా ఫాస్ట్గా అయ్యే ఫుడే పెడుతున్నారు. అండ్ ఈవెన్ చాలా ఫుడ్ సెంటర్స్లో ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్సే ఉన్నాయి తప్ప లాంగ్ ప్రాసెస్ తీసుకునే ఫుడ్ అవైలబుల్గా లేదు కదా. అండ్ ఈవెన్ చాలా చోట్ల ప్రైస్ అనేది విపరీతంగా పెరిగింది. దాని వెనకాల రీజన్ ఏంటి అంటే ఎల్పిజి క్రైసిస్. సో మనకి ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ క్రైసిస్ ఉన్నందున ఇప్పుడు ఓవరాల్గా ఫుడ్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ పెరగడం జరిగింది అనమాట. అసలు ఎల్పిజి క్రైసిస్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ యుఎస్ ఇజ్రాయిల్ ఇరాన్ వార్. దీనివల్ల ఆ ఏరియాస్లో ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్పిజి తగ్గింది, దానివల్ల సప్లై తగ్గింది, దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ప్రైస్ పెరిగాయి. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల ఇదంతా ఇబ్బంది అనమాట. సో ఇది బేసిక్ థింగ్. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ మనం మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేస్తాము అంటే మనం సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యూజ్ చేస్తాము, అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని యూజ్ చేసేసి మనం ఈ యొక్క రిటైల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తాము. సో ఇప్పుడు మనకి సిపిఐలో మనం మెజర్ చేసిన రీటైల్ ఇన్ఫ్లేషన్, అండ్ ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మన మార్కెట్లో ఉంది. ఎస్పెషలీ ఫుడ్ ప్రైస్ అనేది పెరగడం జరిగింది బికాస్ ఆఫ్ ఎల్పిజి క్రైసిస్. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్గా బేస్ ఇయర్ కూడా మారింది కదా, బికాస్ ఆఫ్ న్యూ బేస్ ఇయర్ ఈసారి మీకు జీడిపి మీద సిపిఐ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మెజర్ చేసేది 2024 బేస్ ఇయర్ తీసుకొని ఇప్పుడు ఈ సిపిఐని మెజర్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ బేస్ ఇయర్ మీద ఈసారి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సి. ఓకే, దాని మీద క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్పిజి గురించి ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాలి.
సో రీసెంట్ గా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ న్యూస్ లో ఉంది, ఎల్పిజి న్యూస్ లో ఉంది కదా, అండ్ ఈవెన్ ఎల్ఎన్జి గురించి కూడా మనం కొన్ని డిఫరెన్స్ చూసాం. సో ఇక్కడ మీరు ఎల్పిజి, ఎల్ఎన్జి, పిఎన్జి గురించి క్లియర్ గా చూసుకోవాలన్నమాట. సో ఇలా ఇన్ని ఏరియాస్ లో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే బిలో నార్మల్ రెయిన్ లైక్లీ ఫర్ ఫస్ట్ టైం ఇన్ 11 years. సో మీకు జాగ్రఫీ జరుగుతుంది, అండ్ జాగ్రఫీలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి క్లైమటోలజీ. సో మీరు క్లైమటోలజీ అర్థమైతే మాత్రం ఈజీగా మీకు జాగ్రఫీ అరౌండ్ 75% మీ హ్యాండ్స్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టాపిక్ రెయిన్ఫాల్ గురించి చెప్తుంది. మన ఇండియాలో ఈసారి తక్కువ రెయిన్ఫాల్ ఉంది అని చెప్పి ఐఎండి ఫోర్కాస్ట్ చేసింది. గత 11 yearsతో పోలిస్తే ఈ సంవత్సరం మనకి చాలా తక్కువ, నార్మల్ కంటే తక్కువ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏ టాపిక్ మనం లింక్ చేసుకోవచ్చు? ఏ టాపిక్ని మనం మాన్సూన్, ఇండియన్ మాన్సూన్తో లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మాన్సూన్ అంటే ఏంటి? ఈ మాన్సూన్ అనే వర్డ్ మౌసం నుంచి వచ్చింది. దీని యొక్క మీనింగ్ వచ్చేసి రివర్సల్ ఆఫ్ విండ్స్. సో నార్మల్గా మనకి సీజన్ మారుతూ ఉంటే విండ్స్ అనేవి డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాయి. సో అదే మనకి మాన్సూన్. ఈ మాన్సూన్ విండ్స్ వల్ల మన ఇండియాకి రెయిన్ ఫాల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండైరెక్ట్ గా మనకి ఈసారి మాన్సూన్ మనకి ఫేవర్ గా ఉండదు, దానివల్ల కొంత రెయిన్ ఫాల్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఐఎండి ఫోర్కాస్ట్ చేసింది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రెండు కాన్సెప్ట్స్ ఏంటి అంటే, మీరు ఇండియన్ మాన్సూన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా చదువుతున్నప్పుడు రెండు కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎల్ నీనో, సెకండ్ వచ్చేసి లానీనా. ఎల్ నీనో, లానీనా అనే రెండు కాన్సెప్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఈసారి మనకి ఎల్ నీనో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫోర్కాస్ట్ అయితే చేయడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. అండ్ ఎల్ నీనో, లానినా అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ. చాలా సార్లు వీటి మీద క్వశ్చన్స్ అయితే అడిగింది అనమాట. సో అందుకనే మీకు కన్సెప్ట్స్ క్లియర్గా తెలియాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ వేసి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఇది మన ఇండియా, ఇక్కడ ఆస్ట్రేలియా. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేయాలి అర్థం చేసుకో. ఇది సౌత్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా. నార్మల్గా సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, ఐటీసీజెడ్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వెళ్తుంది. ఇక్కడ మనకి లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో మనకి ఏమవుతుంది అంటే సమ్మర్ సీజన్లో ఐటీసీజెడ్ నార్త్ వర్డ్స్ మూవ్ అవ్వడం వల్ల ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర వెళ్తుంది. ఇక్కడ మనకి లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. నేను చెప్పేది నార్మల్ కండిషన్స్లో. ఓకే, నార్మల్ కండిషన్స్లో లో ప్రెషర్ ఏరియా ఇండియా మీద క్రియేట్ అవుతుంది, అటు అక్రాస్ దిస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ మనకి ఆస్ట్రేలియా సైడ్ కూడా ఇక్కడ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో కానీ ఇక్కడ మాత్రం సౌత్ అమెరికా దగ్గర మాత్రం ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్. ఓకే, ఇదంతా ఏంటి మనకి పసిఫిక్ ఓషన్. దీన్ని వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ అంటాము, ఇక్కడ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. నార్మల్ కండిషన్స్లో వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ దగ్గర లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మనకి ఒక లా ఉంటుంది, ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ అని. ఈ ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం ఎప్పుడు ఆల్వేస్ విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతాయి. సో మనకి ఆస్ట్రేలియా అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ దగ్గర మనకి లో ప్రెషర్ ఉంది, అండ్ ఇండియా దగ్గర కూడా లో ప్రెషర్ ఉంది. కాబట్టి విండ్స్ అనేవి సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా అండ్ ఇండియాకి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. దానివల్ల వెరీ గుడ్ రెయిన్ఫాల్ అనేది మనకి చూస్తాం. ఇది నార్మల్ కండిషన్. ఈ నార్మల్ కండిషన్ని మనం లానీనా అని కూడా అంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను పెన్ మారుస్తున్నాను, ఎల్లో కలర్. ఇప్పుడు మనం ఎల్ నీనో కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇండియా మీద లో ప్రెషర్ అలాగే ఉంటుంది. ఇండియా విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ డిఫరెన్స్. కాకపోతే ఇవి రెండు చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకి హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ మనకి లో ప్రెషర్ ఉంటుంది. కాబట్టి విండ్స్ అనేవి అపోజిట్ గా మూవ్ అవుతాయి. దానివల్ల రెయిన్ ఫాల్స్ ఎక్కడ వస్తాయి,
సౌత్ అమెరికాలో రెయిన్ఫాల్ వస్తుంది, ఆస్ట్రేలియాలో డ్రాట్ అనేది వస్తుంది. అండ్ నార్మల్గా చెప్పినట్టు హై ప్రెషర్ నుంచి ఇండియాకి విండ్స్ అట్రాక్ట్ అవుతాయి, బట్ వెరీ లెస్ నెంబర్. దానివల్ల మనకి నార్మల్ రెయిన్ఫాల్ కంటే తక్కువ రెయిన్ఫాల్, బిలో నార్మల్ రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చెప్తాం, ఎల్నినో కండిషన్లో వెస్ట్ సైడ్ ఆర్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ దగ్గర హై ప్రెషర్ ఉంటుంది, ఈస్ట్ పసిఫిక్ ఓషన్ దగ్గర లో ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఈసారి మనకి ఎల్నినో ఉంది కాబట్టి తక్కువ రెయిన్ఫాల్ అనేది మనకి నమోదయ్యే ఛాన్సెస్ ఉంది. సో బీ కేర్ఫుల్ అని ఐఎండి ఇచ్చిందనమాట గైడ్ లైన్స్. సో ఇప్పుడు ఎల్నినో వచ్చింది, నార్మల్ కంటే తక్కువ రెయిన్ఫాల్ ఉంది, దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది మన ఇండియాకి అనుకున్నట్లయితే రెయిన్ఫాల్ తగ్గుతుంది, ఎస్పెషల్లీ మనకి డ్రాట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ రెయిన్ షాడో రీజన్స్ దగ్గర డ్రాట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఓవరాల్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇంపాక్ట్ చూసుకున్నట్లయితే ఎల్నినో ఇంపాక్ట్స్ ఓషన్ టెంపరేచర్. ఓషన్ టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉంది, దానివల్ల కోస్టల్ ఫిషరీస్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెయిన్ఫాల్ అనేది సౌత్ అమెరికా దగ్గర ఎక్కువ ఉంటుంది, దానివల్ల అక్కడ ఫ్లడ్స్, ఎరోషన్ అనేది సౌత్ అమెరికా దగ్గర చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాట్స్ అనేవి మన ఇండియాకి అండ్ ఈవెన్ ఆస్ట్రేలియాలో డ్రాట్స్ అనేవి చూస్తాం. అండ్ కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్ సౌత్ అమెరికా దగ్గర ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది కాబట్టి అక్కడ ఫ్లడ్స్ వస్తాయి. అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా చాలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ, మలేరియా, కలరా లాంటివి. ఓకే, సో ఇదంతా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద ఫాల్ అవుట్ ఆఫ్ ద క్రైసిస్ ఇన్ వెస్ట్ ఏషియా ఆన్ ఇండియాస్ ఎకానమీ. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ అట్లా అని ఇది కొత్త టాపిక్ అసలే కాదు. సో మనం అరౌండ్ 2 months నుంచి వెస్ట్ ఏషియా క్రైసిస్, ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ అని చదువుకుంటున్నాం కదా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, వెస్ట్ ఏషియాలోని క్రైసిస్ వల్ల ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో మీకు అంతా తెలుసు కాబట్టి, కొత్త ఏం లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. సో ఇక్కడ మనం ఈ టాపిక్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్లస్ యుఎస్ కలిసి ఎవరి మీద అటాక్ చేశారు, ఇరాన్ మీద అటాక్ చేశారు. ఆ ఆపరేషన్ పేరు ఏంటి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఆ ఆపరేషన్లో ఇరాన్ మెయిన్ లీడర్ ఖమేనీ చనిపోవడం జరిగింది. ఇరాన్ ఊరుకుంటుందా, లేదు. ఇరాన్ ఏం చేసింది, ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఏవైతే వెస్ట్ ఏషియాలో ఉన్నాయో వాటి మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది. అండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ దేనికి ఫేమస్ అంటే ఆయిల్ రిజర్వ్స్ అండ్ గ్యాస్కి చాలా ఫేమస్ అనమాట. దీనివల్ల ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి, డ్రోన్స్ దాడులు చేసుకుంటున్నారు, మిసైల్స్ వేసుకుంటున్నారు, బాంబులు వేసుకుంటున్నారు. దానివల్ల అక్కడ వెస్ట్ ఏషియాలో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ అనేది ప్రొడక్షన్ తగ్గించారు. అండ్ దానివల్ల సప్లై కూడా తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు జస్ట్ $70-80 ఉన్నది కాస్త ఇప్పుడు 125-130 కూడా క్రాస్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఇరాన్ అండ్ ఒమాన్. సో ఇరాన్ ఏం చేసింది, దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ప్రాపర్గా షిప్స్ కూడా ఇక్కడ మూవ్ అవ్వట్లేదు, అందుకని ప్రాపర్గా సప్లై ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ అనేది డిస్టర్బ్ అయ్యాయి. ఓకే, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు దీనివల్ల ఇండియా మీద ఏంటి ఇంపాక్ట్ అని చూసుకున్నట్లయితే, ఇండియా ఈజ్ ఎ డిపెండెంట్ ఆర్ ఇట్ ఈస్ అన్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా అసలు మనకి ఏ మూలకి సరిపోదు. సో మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. మనం రష్యా నుంచి, యుఎస్ నుంచి, వెనజులా నుంచి, అలాగే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి మనం ఇదంతా ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి ఎనర్జీ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లంలోకి పడ్డాము. అండ్ అంతేకాదు డీజిల్ ప్రైస్, పెట్రోల్ ప్రైస్ కూడా పెరిగాయి మన కంట్రీలో. అండ్ ఈవెన్ ఆయిల్ రీఫైనరీస్కి వచ్చే లాభాలు కూడా తగ్గాయి. సో ఇప్పుడు ఆయిల్ రీఫైనరీస్ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళకి లాభాలు తగ్గాయని చెప్పి
వాళ్ళు వేరే కంట్రీస్కి వాళ్ళు డీజిల్ని గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, మన ఇండియాలో అవైలబిలిటీ ఇంకా తగ్గిపోతుంది. దానివల్ల మరింత ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి రీసెంట్గా ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే న్యూస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ కూడా డీజిల్ మీద అండ్ ఏవియేషన్ ఫ్యూయల్స్ మీద ఇంక్రీజ్ చేయడం జరిగింది టు మెయింటైన్ రిజర్వ్స్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ మనం చదువుకున్నాము ఏంటిది ఎయిర్ స్పేస్ మొత్తం షట్ డౌన్ చేయడం జరిగింది. దానివల్ల మన ఏరోప్లేన్ ఆర్ ఏవియేషన్ సెక్టార్కి కూడా చాలా ప్రాబ్లంగా మారింది. ఇప్పుడు ఏదైనా ఫ్లైట్స్ ఆ రూట్ గుండా వెళ్ళాలి అన్నట్లయితే మనం బైపాస్ చేసుకోవాల్సి వచ్చింది. సో రీసెంట్గా బైపాస్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా పర్మిషన్ లేదని ఎరిట్రియా మన ఒక ఫ్లైట్ని బ్యాక్ పంపించేసింది కదా. సో అలా లాసెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా వెస్ట్ ఏషియాలో చాలా మంది ఇండియన్ డయాస్పోరా పనిచేస్తున్నారు. వాళ్ళు పంపించే రెమిటెన్సెస్ కూడా ఫర్ షూర్ తగ్గిపోయాయి. రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా చెప్పింది రెమిటెన్సెస్ తగ్గిపోతున్నాయి. అండ్ వెస్ట్ ఏషియా అల్లకొల్లలం అవ్వడం వల్ల ఇండియాలో వీళ్ళు చేసే పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోవడం జరిగింది. అండ్ దానివల్ల మన యొక్క సెన్సెస్ దారుణంగా పడిపోవడం జరిగింది. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైస్ ఎక్కువ అవడం వల్ల మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని మనం ఈ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ కొనుక్కోవడానికి మనం పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఫిజికల్ డెఫిసిట్ అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాదు మనం డాలర్స్లో పే చేయాలి కదా. సో దానివల్ల ఏంటంటే డాలర్ అవుట్ఫ్లో బయట ఎక్కువగా ఉంది. ఇండియా నుంచి బయటకి డాలర్స్ వెళ్ళిపోవడం వల్ల ఇండియాలో ఫారిన్ కరెన్సీ క్రంచ్ వచ్చేసి ఇండియన్ రూపీ యొక్క వాల్యూ విపరీతంగా పడిపోయింది అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారు. అంతకు మించి ఇంకా ఏం లేదు. ఓకే, మనం ఎకనామిక్ లింకేజ్ ఏముంది వెస్ట్ ఏషియాతో చూసినట్లయితే మనందరికీ తెలుసు ఆయిల్ అండ్ ఎనర్జీని తెచ్చుకుంటున్నాము, రెమిటెన్సెస్ వస్తున్నాయి. 9 to 10 మిలియన్ ఇండియన్ వర్కర్స్ అక్కడ జీసీసీ కంట్రీస్లో ఉన్నారు. అండ్ మనం మంచిగా ఆ కంట్రీతో ట్రేడ్ చేసుకుంటున్నాం. ఆ ట్రేడ్ కూడా ఖరాబ్ అయిపోయింది, డిస్టర్బ్ అయింది. అండ్ అంతేకాకుండా మనకి ఈ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా ఫర్టిలైజర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షిప్పింగ్ రూట్ సరిగా లేకపోవడం వల్ల మనకి ఫర్టిలైజర్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా చూసుకున్నట్లయితే ఎలాంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ ఉంది. ఒక ఆర్టికల్ కూడా చూసుకున్నాం, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పి. కరెన్సీ మీద ప్రెషర్ పడుతుంది, స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పడిపోయాయి. అండ్ ఈవెన్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కూడా అయ్యాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఎస్పెషల్లీ ఏ సెక్టార్స్ దెబ్బతిన్నాయి అంటే మన యొక్క ఆటో ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్, పెట్రోకెమికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా మేజర్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్టిలైజర్ షార్టేజ్ వల్ల ఖరీఫ్ సీజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దానివల్ల ఓవరాల్గా మన ఎక్స్పోర్ట్స్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఏవియేషన్ సెక్టార్ విపరీతంగా దెబ్బతినింది. అండ్ రెమిటెన్సెస్, డయాస్పోరా అదంతా కూడా ప్రాబ్లం అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈరోజు అంబేద్కర్ జయంతి. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ వాజ్ మార్నింగ్ నేను హిందూ పేపర్ ఓపెన్ చేసి వెబ్సైట్లో చదువుతున్నప్పుడు వెబ్సైట్ వాజ్ నాట్ రెస్పాండింగ్ ఎట్ ఆల్. నేను అక్కడికి 45 minutes టైం స్పెండ్ చేసి ఓపెన్ అవుద్దేమో అని చేశాను. బట్ ఫైనల్ నాకైతే ఓపెన్ అవ్వలేదు. ఇంతవరకు అట్లీస్ట్ ఆర్టికల్స్ నేను పేస్ట్ చేసుకోగలిగాను ఈ ఆర్టికల్ వరకు. తర్వాత అసలు వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వలేదు. సో అందుకని ఓకే, ఎలాగో ఈరోజు అంబేద్కర్ జయంతి ఫర్ షూర్ ఉంది కదా అని చెప్పి దాని మీద ఆర్టికల్ని నేనైతే పేస్ట్ చేసి వచ్చారనమాట. అండ్ దీని తర్వాత టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో ఉన్న ఆర్టికల్స్ కూడా ఏమున్నాయి కూడా నేను చూడలేకపోయాను మార్నింగ్. ఇన్ కేస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను రేపు కవర్ చేస్తాను. ఓకే, సో ఈరోజు ఇంకొక ఆర్టికల్ ఏంటంటే లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. సో అంబేద్కర్ జయంతి కాబట్టి ఫర్ షూర్ యూ హ్యావ్ టు నో. అండ్ మనకి పీవైక్యూస్ చూసుకున్నట్లయితే మోడర్న్ హిస్టరీ నుంచి ప్రతి సంవత్సరం ఈ క్వశ్చన్ వస్తుందన్నమాట. ఇది ఒక ట్రెండ్ ఏంటంటే వాళ్ళు ఆ క్వశ్చన్లో ఏవైనా బుక్స్ కానీ ఏదైనా కోట్ కానీ ఇచ్చేసి హూ యూజ్డ్ దిస్, ఇన్ విచ్ ఈవెంట్ దే యూజ్డ్ దిస్, ఆర్ ఎల్స్ హూ రోడ్ దిస్ అని అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఫర్ షూర్ మినిమం ఒకటి ఈ ట్రెండ్లో వస్తుంది మోడర్న్ హిస్టరీ నుంచి.
సో ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ యూ హ్యావ్ టు నో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి ఫర్ షూర్ మీరు తెలుసుకోవాల్సిందే అనమాట. దెర్ ఇస్ నో చాయిస్. సో ఇక్కడ మనం బిఆర్ అంబేద్కర్ గురించి చదువుకుందాము. ఎందుకు ఈసారి బిఆర్ అంబేద్కర్ ఇంపార్టెంట్ అంటే మహాత్ సత్యాగ్రహ గురించి మనం చూసాం కదా. మహాత్ సత్యాగ్రహ సెలబ్రేషన్స్ కూడా సెంటనరీ సెలబ్రేషన్స్ కాబట్టి ఈసారి బిఆర్ అంబేద్కర్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఎవ్రీథింగ్ క్లియర్గా చూసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ విల్ బి బికమ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ ఇన్ 2026 అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ వాస్ ఎ ప్రామినెంట్ ఇండియన్ జూరిస్ట్. ఇతను ఎకనామిస్ట్ కూడా అండ్ సోషల్ రిఫార్మర్ అండ్ ఎ పొలిటీషియన్. ఎక్కడ పుట్టారు అంటే మో అనే ప్లేస్ మధ్యప్రదేశ్లో ఉంది, అక్కడ పుట్టారు. అండ్ ఇతని ఫాదర్ నేమ్ వచ్చేసి సుబేదార్ రామ్జీ అండ్ హీ వాస్ ఫాలోవర్ ఆఫ్ కబీర్ అనమాట. అండ్ ఇతని యొక్క కంట్రిబ్యూషన్స్ చూసినట్లయితే 1924లో హీ స్టార్టెడ్ అసోసియేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిప్రెస్డ్ గ్రూప్. డిప్రెస్డ్ క్లాసెస్ యొక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి అతను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ హీ స్టార్టెడ్ ఒక న్యూస్ పేపర్, ఆ పేపర్ పేరేంటంటే బహిష్కృత్ భారత్ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ పేపర్లో డిప్రెస్డ్ క్లాసెస్ గురించి పీపుల్కి అవేర్నెస్ అనేది చేయడానికి ట్రై చేశారనమాట. అండ్ హీ ఆల్సో లెడ్ మహాత్ సత్యాగ్రహ లెడ్ చేశారు ఇన్ 1927 కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈసారి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి 1930, 1931 అండ్ 1932. ఈ 3 సంవత్సరాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. అందులో ప్రతి ఒక్క కాన్ఫరెన్స్ 3 కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేసింది బిఆర్ అంబేద్కర్ అనమాట. బిఆర్ అంబేద్కర్తో పాటు ఇంకొక పర్సన్ కూడా ప్రతి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. అతని నేమ్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఓన్లీ 1931 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు, 3లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1932లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీతో కలిసి పూనా ప్యాక్ట్ ని సైన్ చేయడం జరిగింది అనమాట. ఈ పూనా ప్యాక్ట్ సైన్ చేసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఫర్ డిప్రెస్ క్లాస్ నుంచి అతను తప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1936లో ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టడం జరిగింది. దాని తర్వాత 1942లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ అపాయింటెడ్ టు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ దాని తర్వాత ఇతను చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీగా చేసేసి ఇతను కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కాబట్టి ఇతని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. అండ్ ఆఫ్టర్ ఇన్ 1947 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మినిస్టర్ ఆఫ్ లా కూడా చేశారనమాట. ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో మినిస్టర్ ఆఫ్ లా కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇతను 1951లో క్యాబినెట్ నుంచి రిజైన్ చేశారు బికాస్ ఆఫ్ హిందూ కోడ్ బిల్ అనమాట. అతను చేసిన ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి అంటే అతను జర్నల్స్ రాశారు, అలాగే బుక్స్ కూడా రాశారు. అండ్ వీటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. జర్నల్స్ వచ్చేసి మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, సమత, జనత, ఈ 4 జర్నల్స్ అనమాట. అండ్ దాంతో పాటు ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్, ద అన్టచబుల్, నెక్స్ట్ బుద్ధ అండ్ హిస్ ధమ్మ, ద రైస్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్. సో ఇలా చాలా బుక్స్ కూడా రాయడం జరిగింది. సో మీకు బుక్స్ ఇచ్చేసి హూ రోడ్ దిస్ బుక్స్ అని కూడా అడగచ్చండి. ఒకసారి పీవైక్యూస్ చూసుకుంటే మీకు ఎలా అడుగుతున్నారో తెలుస్తుంది లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎథిక్స్లో అయినా సరే హిస్టరీలో అయినా సరే ఒక పర్సనాలిటీని తీసుకొని వాళ్ళ యొక్క ప్రజెంట్ రిలవెన్స్ ఏంటి అని అడుగుతారు. వాట్ ఈస్ ద ప్రజెంట్ రిలవెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, వాట్ ఈస్ ద ప్రజెంట్ రిలవెన్స్ ఆఫ్ ఐవీసీ, వాట్ ఈస్ ద ప్రజెంట్ రిలవెన్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వాట్ ఈస్ ద ప్రజెంట్ రిలవెన్స్ ఆఫ్ టగూర్ అని కూడా మీకు 10 మార్కర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే అసలు రెలవెన్స్ ఏంటి అని చూస్తున్నట్లయితే ఇతని యొక్క ఐడియాస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూస్గా ఇండియా యొక్క సొసైటీని అండ్ అలాగే పొలిటికల్ ల్యాండ్స్కేప్ని షేప్ చేస్తూ ఉంది. సో వీళ్ళు ఏంటంటే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఫైట్ చేశారు. అండ్ ఈవెన్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ స్ట్రగుల్ ఫర్ సోషల్ జస్టిస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ యొక్క విజన్ ఏంటంటే ఇంక్లూజివ్ అండ్ ఇగాలిటేరియన్ సొసైటీ మీద వాళ్ళు ఫోకస్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు కంట్రీ ఫుల్గా ఫ్యూచర్ డెవలప్ అవ్వాలి అన్నా కూడా ఆల్వేస్ ఇంక్లూజివ్ సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు ఇతని ఐడియాస్ ఇంకా కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇతని మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేశారు. ఎడ్యుకేషన్ ద్వారానే మనం ఎంపవర్మెంట్ చేయొచ్చు
పర్టికులర్లీ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ రిలవెంట్ టుడే అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇండియాస్ నేషనల్ ఐడెంటిటీ ఐడియాస్ కంటిన్యూస్గా జనరేషన్స్ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు కూడా రెలవెంటే అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇంకేమైనా ఇంపార్టెంట్ ఈ రోజు మిగిలినట్లయితే ఐ విల్ కవర్ ఇన్ టుమారోస్ క్లాస్ అండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్నినో గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వార్మింగ్ ఆఫ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇన్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ స్ట్రెంథెన్స్ ద వాటర్ సర్క్యులేషన్. థర్డ్ వచ్చేసి ఇట్ జనరల్లీ లీడ్స్ టు బిలో నార్మల్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ రిఫర్స్ టు సస్టైన్ ఇంక్రీస్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఇంక్రీసెస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. థర్డ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఇండిసెస్. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన అకాడమీలో న్యూ బ్యాచ్ ఫర్ జిఎస్ ఫౌండేషన్ 20th April నుంచి స్టార్ట్ అవనుంది. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ దాంతో పాటే లైక్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కమ్ డైరెక్ట్లీ టు అవర్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఎగ్జాక్ట్లీ వికాస్ బుక్ సెంటర్ పైనే, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.